హాయ్ హలో వెల్కమ్ టు మీ ప్రభావతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో మిస్డ్ అబార్షన్ రిపోర్ట్ని ఈజీగా ఎలా అర్థం చేసుకోవచ్చు అనేది మీతో షేర్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి. అండ్ మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ చిన్న ఇన్ఫర్మేషన్ అండి, నేను ఈ వీడియోస్ పాస్ చేయడానికి రీజన్ ఎందుకు అంటే, నేను ప్రెగ్నెంట్ ఉమెన్ కాబట్టి నాతో పాటు ఉన్న ప్రెగ్నెంట్ లేడీని అంటే మా రిలేటివ్స్ అమ్మాయిని నేను అడిగాను అనమాట. ఇప్పుడు ఎన్నో వీక్ నీకు ప్రెగ్నెంట్ అంటే అసలు అమ్మకి వీకే తెలియదంట, మంత్ అయితే అని చెప్పింది. కానీ ఫీటల్ హార్ట్ రేట్ ఎంత ఉంది అంటే కూడా ఆమె నాకు అది కూడా తెలీదు. డాక్టర్ని అడిగితే హార్ట్ బీట్ ఎలా ఉందంటే బాగుంది అని చెప్పారంట. అంతేగాని ఫీటల్ హార్ట్ రేట్ ఎంత ఉంది అనేది ఆమెకి కూడా తెలియదు అని చెప్పింది. సో ఇది విన్న తర్వాత నాకు అర్థమైంది అంటే ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు కాబట్టి, అండ్ మనకు ఛానల్ ఉంది కాబట్టి మన ఛానల్ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి తెలిసేలాగా చేయడం కోసమే ఈ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. సో మీకు ఈ వీడియోస్ నచ్చుతాయి అనుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ రియల్ టైమ్ బీ మోడ్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఆఫ్ పెల్విస్. సో నాకు ఈ స్కానింగ్ అయితే వైజాగ్న నుంచి చేసిన స్కానింగ్ అంటే స్టార్టింగ్ అంటే ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాత చేసిన స్కానింగ్ కాబట్టి ఎవరికైనా కూడా ఫస్ట్ స్కానింగ్ ట్రాన్స్ వైజాగ్న నుంచే చేస్తారు. అలా చేసినప్పుడే వాళ్ళకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. కాబట్టి నెక్స్ట్ సింగిల్ ఇంట్రా యూట్రైన్ ఇర్రెగ్యులర్ జెస్టేషనల్ సాక్ అయితే కనిపించిందండి. ఇక్కడ జెస్టేషనల్ సాక్ అయితే ఉన్నింది, అది కూడా ఈ యూట్రస్లో ఉంది అనేది ఇక్కడ రిపోర్ట్లో ఉంది. ఎంఎస్డి అంటే మీన్ సాక్ డయామీటర్ అండి, అంటే మెజర్మెంట్ ఆఫ్ ద జెస్టేషనల్ సాక్. సో ఇక్కడ మెజర్ చేసినప్పుడు 23 mm అయితే ఉన్నింది. స్మాల్ ఎకోజెనిక్ ఫీటల్ పోల్ సీన్ అండ్ నో కార్డియాక్ పల్సేషన్స్. ఇక్కడ చూడండి, హార్ట్ బీట్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఫీటల్ పోల్ కూడా చాలా చిన్నగా ఉంది అని చెప్పేసి మనకి రిపోర్ట్లో వచ్చింది. ప్లజెంటా అనేది నాట్ లోకలైజ్డ్. అక్కడ ఫీటల్ పోలు సరిగా లేదు, ప్లజెంటా కూడా కనపడలేదు, బేబీకి హార్ట్ బీట్ కూడా స్టార్ట్ అవ్వలేదు అనేది స్టార్టింగ్ రిపోర్ట్లో అయితే ఉన్నిందండి. అందుకే మనకి ఈడీడీ డేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయబడలేదు. సర్వైకల్ లెంత్ 34 mm, ఇంటర్నల్ ఓఎస్ క్లోజ్డ్ అని ఉంది. బోత్ అడ్నెక్సా నార్మల్, అంటే ఇది యూట్రస్కి ఇటు సైడ్ ఉన్న ఈ స్కిన్ అది అక్కడ మాసెస్ ఏమైనా ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. సో అది నార్మల్గా ఉంది. నో ఫ్రీ ఫ్లూయిడ్ ఇన్ ద పౌచ్ ఆఫ్ డాగ్లెస్. సో దీనిలో ఎలాంటి ఫ్లూయిడ్ లేదు అని అయితే మీకు రిపోర్ట్ వచ్చింది. ఇక్కడ ఇంప్రెషన్ చూడండి, సింగిల్ ఇంట్రా యూట్రైన్ ఇర్రెగ్యులర్ సాక్ విత్ అ స్మాల్ ఎకోజెనిక్ ఫీటల్ పోల్ అండ్ నో కార్డియాక్ యాక్టివిటీ, మిస్డ్ అబార్షన్. సో ఇక్కడ స్టార్టింగే రిపోర్ట్ అయితే మిస్డ్ అబార్షన్. ఎందుకు అంటే బేబీకి హార్ట్ బీట్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి. అందుకే వీళ్ళు ఇక్కడ చూడండి, ఫాలోఅప్ స్కానింగ్ ఆఫ్టర్ 2 weeksకి రాశారు. ఆఫ్టర్ 2 weeks తర్వాత స్కానింగ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ రిపోర్ట్ చూడండి, ఎంఎస్డి అనేది 21 mm ఉంది. 6 weeks 5 days అయింది. 6 weeks 5 days అయినా కూడా ఇక్కడ హార్ట్ బీట్ స్టార్ట్ అవ్వలేదు. ఫీటల్ పోల్ ఫస్ట్ స్కానింగ్లో అయితే ఇక్కడ చిన్నగా అయినా కనిపించింది, బట్ ఇక్కడైతే నాట్ సీన్ అని ఉంది. ఈ ప్లజెంటా అనేది నాట్ లోకలైజ్డ్, ఈడీడీ డేట్ కూడా తెలీదు. సర్వైకల్ లెంత్ 34 mm, ఇంటర్నల్ ఓఎస్ క్లోజ్డ్, బోత్ అడ్నెక్సా నార్మల్. ఇంక ఇదంతా కూడా నార్మల్గానే ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కార్డియాక్ యాక్టివిటీ అనేది లేదు బేబీకి. సో ఇక్కడ మేడం ఏం చెప్పారంటే, ఫీటల్ పోల్ అనేది అది చిన్నగా అయినా ఉంది, అది వీక్స్ గడిచే కొద్దీ బేబీ అనేది ఫామ్ అవుతుంది కదా, గ్రోత్ అనేది ఉంటుంది కదా. బట్ కానీ ఇక్కడ ఇది అనేది చూడండి, డిజపియర్ అయిపోతూ వచ్చింది. ఇలా అయితే మెన్షన్ చేసి మరీ చూపించారు. ఇట్లా ఉంటుందండి అబార్షన్స్ ముందు అయ్యేటప్పుడు. చాలామందికి హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అవ్వక అబార్షన్స్ అవుతాయి, దాన్ని అబార్షన్ అంటారు. ఇట్లా మిస్క్యారేజెస్ అంటే 20 weeks లోపు అయ్యేది, అంటే హార్ట్ బీట్ స్టార్ట్ అయ్యి మిస్క్యారేజ్ అవుతుంది. ఇక్కడ అబార్షన్స్ అంటే మిస్డ్ అబార్షన్స్, ఎర్లీ డేస్లోనే బేబీకి హార్ట్ బీట్ రాకుండా ఉండడాన్ని అబార్షన్స్ అంటారు. సో ఇది స్కానింగ్ రిపోర్టు. సో మిస్డ్ అబార్షన్ అంటే ఇలా ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఏదైనా క్వరీస్ ఉంటే, మీకు ఏదైనా డౌట్ ఉండి మీరు ఆ వీడియో కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే తప్పకుండా వీడియో అయితే చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.